గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత ఊరట లభించింది. జనసేన పోటీ చేస్తున్నటువంటి 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించము, కేవలం జనసేన అభ్యర్థులకు మాత్రమే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తాము అంటూ కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకైతే ఒకంత రిలీఫ్ ఇచ్చేటువంటి న్యూస్ని అందించింది. మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం ఈ గాజు గ్లాసు గుర్తు వర్తించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గాజు గుర్తుపై జనసేనకు కొంత ఊరట అయితే లభించింది. జనసేన పార్టీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లోక్సభ స్థానాల పరిధిలోకి వచ్చేటువంటి అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులకు తప్ప మిగతా వారికి అంటే స్వతంత్రులకి గాజు గ్లాసు గుర్తును కేటాయించమంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మిగతా స్థానాల్లో అంటే మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తే కేటాయించేలాగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? తెలియక అడుగుతున్నాం సార్. అసలు ఈ యొక్క గుర్తులు ఏమైనా గుడ్డు అని అంటారా? అంటే గుర్తులు ఏమైనా కొరత వచ్చిందంటారా మీరు? ఓకే, అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది. ఇప్పుడు 2 లోక్సభ అదే పార్లమెంట్ పరిధిలో మినహాయించి మిగతా అసెంబ్లీ పరిధికి కూడా ఇది లేదు, మినహాయింపు లేదు. అవును. సో రెండవది, ఇప్పుడు జనసేన బీజేపీ ఇటు టీడీపీ కూటమిగా ఏర్పడి వీళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నారు. సో ఎలా ఉంటుందంటే సాధారణంగా ఇప్పుడు జనసేన ఎక్కడైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో, ఎక్కడైతే ఎంపీ స్థానాలు ఉన్నాయో ఆ యొక్క స్థానాలన్నింటికి కూడా ఇటు జనసేనకి ఓటు బ్యాంకు, ఇటు టీడీపీ ఓటు బ్యాంకు వీళ్ళకి పోలరైజేషన్ అవుతుంది. అదేవిధంగా సో వీళ్ళు ఎక్కడైతే నిలబట్టలేదో, జనసేన ఎక్కడైతే నిలబట్టలేదో మిగతాది ఆ 2 పార్టీలు ఎక్కడెక్కడ వాళ్ళ క్యాండిడేట్స్ ఉన్నారో ఇటు ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలకు కానీ వీళ్ళ ఓటు బ్యాంకు అటు పోలరైజేషన్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఇది ఎంత తప్పులు తడకలా ఉంది ఈసీ నిర్ణయం. ఇప్పుడు రేపొద్దున అందరూ అంటే ఎన్నికల అధికారులు అంటే రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వారిని ఆయా స్థానాల్లో కావాలని కూర్చోబెట్టిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి మనం వింటూ ఉన్నాం. ఏంటి సార్, నిజమేనా? ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయని మీరు అంటున్నారు, కానీ ఈ తుగ్లక్ నిర్ణయాలు, ఈ ఏకపక్ష నిర్ణయాలు ఈ జనాల్ని, ఓటర్లని, నాయకుల్ని ఒక అయోమయ పరిస్థితి తీసుకెళ్లడం, సో ఈ విధంగా కన్ఫ్యూజన్ స్టేటస్ తీసుకెళ్లడం చూస్తుంటే అది నిజం, అక్షర సత్యం. ఏదో విధంగా పాలక పక్షాన్ని కొమ్ము కాయడమే ధ్యేయంగా పెట్టుకున్నారేమో ఈ ఆరోపణ తెలుస్తుంది. ఈవెన్ రేపొద్దున ఎలక్షన్లో కూడా రేపొద్దున ఇంకా ఎన్నో అక్రమాలకు పాల్పడవచ్చు, ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు సాధారణంగా మీరు చూసుంటారు, గత చాలా ఎలక్షన్లో చాలామంది ఎవరైతే లోపల కూర్చున్న ఆర్ఓలు కానీ లేకపోతే అధికారులు కానీ బాహటంగానే బయట చెప్పడం జరిగింది. మెషిన్ ఆఫ్లో పెడతారు. సో కనీసం అవగాహన లేని వ్యక్తి, పెద్దగా చదువు సంధ్యలు లేని మనుషులు ఓటేయడానికి వచ్చినప్పుడు అది ఆఫ్లోనే ఉంటుంది మెషిన్, కానీ నొక్కితే బీప్ మాత్రం సౌండ్ వస్తుంది, కానీ ఓటు అవుతే మీకు ఎవరికి పడుతుంది. సో ఆ వ్యక్తి నొక్కి బయటికి రాగానే ఈ కూర్చున్న అధికారులు వాళ్ళకి కావాల్సిన పార్టీకి మిషన్ ఆన్ చేసి ఓట్లు వేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఓకే, సో ఆ విధంగా చూస్తే రేపు పొద్దున ఈ ఆర్ఓలు ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది. అంటే మనం బటన్ నొక్కితే వీవీప్యాట్ మీద మనం ఏ పార్టీకి మనం ఓటు వేసాము, ఎవరికి పడింది అనేది కూడా మనం చూసుకోవచ్చు కదా. అది చాలా ఫ్యూ మెషిన్స్కే ఉంటున్నాయి కదా, చాలా మెషిన్స్ ఉండవు. కావాలని చెప్పి వీళ్ళు మాక్ డ్రిల్లింగ్ చేసిన రోజునే మెషిన్లు కెలికి పెడతారు. సో ఎలక్షన్ మొదలైన తర్వాత చాలా మెషిన్లు మొరాయిస్తూ ఉంటాయి, మీరు చూసారు. ఇదంతా కూడా ఒకటి టెక్నికల్గా నిజంగానే కొన్ని మెషిన్లు మొరాయిచ్చినాయి అంటే మేబీ మొరాయిచ్చి ఉండొచ్చు. మీరు చూసుంటారు కొన్ని నియోజకవర్గాల్లో చాలా మెజారిటీ మెషిన్స్ అన్నీ కూడా ఎలక్షన్ మొదలైన తర్వాత 1 గంట 2 గంటలు అసలు మెషిన్లు పనిచేయవు. ఈ లోపల జనాలు అందరూ ప్యానిక్ అవుతారు, ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ప్యానిక్ అవుతారు, ఇటు ప్రతిపక్ష మిత్రపక్షాలు అన్ని కూడా ప్యానిక్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు ఆ విధంగా కూడా నేను అనుకునేది ఎనీ కూడా నెగిటివ్ టాక్టిక్స్ ఏమో ఆ విధంగా చేసి మెషిన్లు పనిచేయట్లేదని ఏదో అంటే ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి కొన్ని కుయుక్తులు పన్నుతున్నారని, అందులో భాగంగానే రిటర్నింగ్ అధికారులతో ఆయన కుమ్మక్కయ్యి లేదా రిటర్నింగ్ అధికారులే జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యి
జనసేన పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించి మిగతా నియోజకవర్గాల్లో ఈ గుర్తుని ఫ్రీ చేసి స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గుర్తు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి పన్నాగాలి పన్నారు. అంటే కూటమికి పడేటువంటి ఓట్లను చీల్చేటువంటి దుశ్చర్యకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ఆంధ్రజ్యోతి రాసిన కథనం చూసుకున్నట్లయితే మనం ఆ రకంగానే ఉంది. ఇప్పుడు మీరు ఈ జరుగుతున్న పరిస్థితులు, వీళ్ళు కోర్టుకి ఇంప్లీడ్ అవ్వడం, కోర్టు మళ్ళీ ఈ విధంగా చిన్న ఊరట కల్పించడం ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు ఎంటైర్ సిస్టమ్ కొలైడ్ అయిందా? ఇప్పుడు ఆర్ఓలే కాదు, సో మిగతా విభాగాలు కూడా కొలైడ్ అయినాయా? సో జగన్మోహన్ రెడ్డి యొక్క డబ్బుకు దాసోహం అంటున్నాయా, జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారానికి దాసోహం అంటున్నాయా అన్నది కూడా మనం ఆలోచించాలి. సో ఈ విధంగా అసలు ఇది చరిత్రలో ఎప్పుడు లేనిది, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు మరి ఇంక ఈ విధంగా దిగజారిపోయి విలువలు దిగజారిపోతే మీరు చెప్పినట్టుగా ఈ ఆర్ఓలు ఈ విధంగా ఏకపక్ష నిర్ణయాలతో ఒక పార్టీ కొమ్ము కాస్తుంటే ఇంకా ప్రజాక్షేమం బతుకుతాదా బతకదా అనేది కాలమే నిర్ణయించాలి. సో ఎనివే ఇదంతా కూడా చూస్తున్నప్పుడు అసలు ఇంక ఎలక్షన్ ఎందుకండి? సో డిక్లేర్ చేసుకోవచ్చు కదా ఎవరు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారంగా చూసుకున్నట్లయితే కేవలం అంటే 2 లోక్సభ స్థానాలు అంటే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ గుర్తు కేటాయించము. అది కూడా జనసేన అభ్యర్థులకైతే ఆ గుర్తు కేటాయిస్తాము, మిగతా వారికి స్వతంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తు కేటాయించమన్నారు. కానీ 14 అసెంబ్లీ నియోజకవర్గాలు తీసేస్తే 175లో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా జనసేన అభ్యర్థులు 21 చోట్ల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 21 చోట్ల జనసేన అభ్యర్థులకి గాజు గుర్తు ఇచ్చి మిగతా స్థానాల్లో స్వతంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించే దిశగానే కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో అది కూటమి మీద ఎంత ప్రభావం చూపించబోతుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మీకు ఓటు చాలా వరకు మిస్యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో చదువుకున్న వ్యక్తి, అవగాహన వ్యక్తి ఉన్నా ఓకే. సో ఈ యొక్క 21 స్థానాలకే మన జనసేన పోటీ చేస్తుంది, 2 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుందని అవగాహన వ్యక్తులు ఓకే. సో సాధారణంగా జనసేన అంటే గ్లాసు, టీడీపీ అంటేనేమో సైకిల్, బీజేపీ అంటేనేమో తామర పువ్వు అనే ఒక్క బండ గుర్తు పెట్టుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్గా కొన్ని ఓట్లు చీలడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా ఊర్లలో అంటే రూరల్ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే పేర్లు చదవడం అంత రాదు కాబట్టి పెద్దవారికి వారు గుర్తును బట్టి ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమో, లేకపోతే ఆ పార్టీ మీద ఉన్న ప్రేమ ప్రకారం సో గ్లాస్ అంటే పవన్ కళ్యాణ్ గారు, గ్లాస్ అంటే జనసేన అని ఒక బండ గుర్తు పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? గ్లాస్ కనపడగానే సపోజ్ ఆ నియోజకవర్గంలో ఈ జనసేన ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా, ఆ పార్లమెంట్ పరిధిలో వీళ్ళ ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా సో ఆటోమేటిక్గా వాళ్ళ గ్లాస్ గుర్తుకే ఓటేస్తారు. సో ఆ విధంగా ఏమవుతుందండి, ఇది ఇటు బీజేపీకో టీడీపీకో వెళ్ళవలసిన ఓటు ఇటు డెఫినెట్గా వేస్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా అటు మీకు వైసీపీకి లబ్ధి చేకూడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదేమి హాస్యాస్పదంగానో లేకపోతే ఇది కాకతీయంగానో ఇది లేకపోతే అంత వెర్రితనంతో చేసిన వ్యవహారం అయితే కాదు. ఇది పక్కా ప్లాన్తో ఈ ఆర్ఓలు కుమ్మక్కై చేసిన వ్యవహారమే. ఇది 100% ఇది కుట్రే. దీన్ని ఖండించాలి, అవసరమైతే ఇమీడియట్గా కోర్టులు స్పందించాలి. సో ఇంకా టైం ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్.